మన హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ కి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పార్టీస్ అన్ని ఫుల్ జోర్దార్గా నామినేషన్స్ కి అయితే తయారవుతున్నాయి. జిహెచ్ఎంసీలో టోటల్ వార్డ్ పంచాయతీస్ 150 నుండి 300కి అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు అన్ని ఏరియాస్ కవర్ అయ్యేలా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఏమో ఫిబ్రవరి 11 రోజైతే షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత నామినేషన్స్ ఈ నెల 30వ తారీఖుకి దాఖలు చేశారు. ఆ తర్వాత పోలింగ్ ఏమో ఫిబ్రవరి 11కి, ఆ తర్వాత కౌంటింగ్ ఏమో ఫిబ్రవరి 13వ తారీఖుకి అయితే ఫిక్స్ చేశారు. అయితే పోటాపోటీగా పోటీ చేస్తున్న పార్టీలు, వీటిల్లో ముఖ్యమైన పార్టీలు ఏంటో మనందరికీ తెలిసిందే. అవి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ తెలంగాణలో స్ట్రాంగ్ పార్టీగా ఉంది. 2020లో జిహెచ్ఎంసీలో చాలా సీట్స్తో లీడ్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ అండ్ హరీష్ రావు లాంటి లీడర్స్తో క్యాంపెయిన్ చేసి ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఫుల్గా ట్రై చేస్తుంది. అయితే తెలంగాణ పంచాయత్ ఎలక్షన్స్లో బీజేపీ సక్సెస్ దొరికినట్టు మూమెంటం సిటీ ఓటర్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి క్యాంపెయిన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక రూలింగ్ పార్టీ కాంగ్రెస్ హైదరాబాద్లో గ్రౌండ్ ఫోర్స్ పెంచుకొని ర్యాలీస్ అండ్ లోకల్ కోఆర్డినేషన్స్ ద్వారా అర్బన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ రీసెంట్ బైపోల్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. అన్నిటినీ బూస్ట్ గా తీసుకుంటున్నారు. అయితే పోయిన వారం మొత్తం సింగరేణి బొగ్గు గనుల టెండర్ స్కామ్ అయితే నడిచింది. ఆ తర్వాత మెల్లగా సిట్ విచారణ అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసుతో మళ్ళీ ముందుకొచ్చారు. అదైపోగానే బీజేపీ వాళ్ళు ధర్మరక్షణ సభ అంటూ ఒక కొత్త వ్యూహంతో వాళ్ళు ముందుకొచ్చారు. అయితే ఇన్ని వ్యూహాలు జరుగుతుంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు? యాజ్ ఎ ఓటర్ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు కామెంట్స్లో చెప్పండి.